నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలోని 33వ వార్డులో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలపై అవగాహన. పట్టణంలోని 23వ వార్డు కట్టుబడివారిపాలెం, ఎడవల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి. పదమూడవ వార్డులో ప్రత్తిపాటి వెంకటకుమారి, జాలాది గ్రామంలో ప్రత్తిపాటి శరత్ ఎన్నికల ప్రచారం. చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ప్రత్తిపాటి పుల్లారావుకే ఓటు వేయాలని ప్రజలను కోరిన టీడీపీ శ్రేణులు. వైఎస్ఆర్సీపీలో చేరిన కొత్తపాలెం గ్రామస్తులు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరిక. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కావటి మనోహర్ నాయుడు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో పేదలందరికీ అండగా నిలిచారని, టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. చిలకలూరిపేట మండలంలోని కమ్మవారిపాలెం, కట్టుబడివారిపాలెం, ఎడవల్లి, మద్దిరాల గ్రామాల్లో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన నేతలకు ఆయా గ్రామాల్లోని పార్టీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా హారతులిచ్చి మహిళలు సాదర స్వాగతం పలికారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా ప్రచార రథంపై రోడ్ షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని కూడళ్లలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎంపీ పి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, అబద్ధాలను చెప్పి అధికారం దక్కించుకోవాలనే ఆరాటంతోనే చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేశారన్నారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు ప్రజలకు గుర్తుండిపోయే ఒక్క పథకాన్ని చేశాడా అంటూ ప్రశ్నించారు. కూటమి బూటకపు హామీలను నమ్మి టీడీపీకి ఓటు వేస్తే రాష్ట్రాన్ని రావణ కష్టం చేయడం ఖాయమన్నారు. గడప వద్దకే సంక్షేమ ఫలాలు అందించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఆ సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ మాట్లాడుతూ, త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజల విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. నిజంగా ప్రజలకు ఎవరు మేలు చేశారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు మరి రాజశేఖర్. ప్రజా సంక్షేమానికి నిరంతరం పాటుపడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిలా సుపరిపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. మే 13న జరిగే ఎన్నికల్లో చంద్రబాబు చెప్పే అబద్ధాలను నమ్మకుండా విజ్ఞతతో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలన్నారు. వైఎస్ఆర్సీపీ నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి పి అనిల్ కుమార్, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగు మనోహర్ నాయుడుకి మద్దతునిచ్చి తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించారన్నారు. ఈరోజు ఎన్నికల శంఖారావం మోగుతూ ఉంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, మరొక పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, వీళ్ళ ముగ్గురు కూడా కలిసి ఈరోజు ఒకే ఒక్కడి మీద ఈరోజు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా అన్ని కుటుంబాలకి సంక్షేమం అందించేటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మా, మీ అందరిని ఒకటే అడుగుతా ఉన్నా, ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రభుత్వ సంక్షేమ పథకం కావాలి అంటే ఎవరి దగ్గరికన్నా సరే వెళ్ళి గత ప్రభుత్వం మాదిరిలాగా జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టి నిలబడేటువంటి పరిస్థితి ఉందా? ప్రభుత్వ సంక్షేమ పథకం అందించేటువంటి పరిస్థితి వాస్తవం కాదా? ఒకసారి అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మీ బీరువాలో ఉన్నటువంటి బ్యాంకు పుస్తకాలు ఒక్కసారి తీసి చూడండి. మన జగనన్న 5 సంవత్సరాల కాలంలో మన కుటుంబాలకి ఎన్ని రకాలుగా మనకు ఆర్థిక సహాయం చేశాడో ఒక్కసారి మీరు బ్యాంకు పుస్తకాలు ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుద్ది. అప్పుడే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా అందుబాటులో ఉండే వ్యక్తి, పేదలకి సహాయం చేయడం కోసం ముందుకు వచ్చేటువంటి వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు.
అట్లాగే మనోహర్ నాయుడు గారు కార్యకర్త స్థాయి నుంచి గుంటూరు నగరానికి మేయర్ అయి ఈరోజు మన చిలకలూరుపేట నియోజకవర్గానికి అభ్యర్థిగా రావడం జరిగింది. వీరిరువురు కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటారు. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి మనందరం సిద్ధంగా ఉన్నాం కదన్నా. ఫ్యాన్ గుర్తు మీద గుర్తేదానికి సిద్ధంగా ఉన్నాం కదా. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నానన్నా, ఈ గ్రామంలో దాదాపు 90% మందికి నేరుగా సంక్షేమం వచ్చిన మీకు కానీ ఏదైనా మంచి జరిగి మీ కుటుంబానికి లబ్ధి చేకూరుంటే జగన్ చెప్పినట్టు అంతగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేపులు మాత్రం అడుగుతా ఉన్నాను అన్న. ఇంకా 2 నెలల తర్వాత మీరు మళ్ళీ గ్రామంలో ఎంతమంది ఓటేస్తారో నాకు తెలియదు, కానీ 2024 జూన్ 4న మన అన్న ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు. మళ్ళీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో జూన్ 15వ తారీఖున అమ్మఒడి పడతా ఉంది. కానీ వాళ్ళ నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు, ఆ పప్పు మాకు ఓటు వేస్తేనే మీకు బతకం. అవునా కదన్నా? కాబట్టి వైకాపా అభ్యర్థుల్ని మంచోళ్లు సౌమ్యులంటూ ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ తీరుపై తనదైన శైలిలో చురకలు వేశారు మాజీ మంత్రి చిలకలూరుపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. రౌడీలు, హంతకులు, మద్యం, ఎర్రచందనం స్మగ్లర్లను సైతం పక్కన పెట్టుకొని మంచోళ్లంటూ ప్రజల్ని ముంచే ప్రయత్నం చేస్తున్న జగన్ సీఎం పదవి పోయాక అదే సర్టిఫికేట్ బిజినెస్ పెట్టుకుంటే మేలని ఎద్దేవా చేశారు. చిలకలూరుపేట 33వ వార్డులో గురువారం ప్రత్తిపాటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంజీవ్ నగర్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఆయన ప్రచారం ప్రారంభించారు. ఆది ఆంధ్ర కాలనీ, శాంతినగర్ వరకు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి జగన్ ఇకనైనా ఈ మంచోళ్ల సర్టిఫికేట్లు, గులకరాయి దొంగ డ్రామాలను ఆపకపోతే ప్రజలు చీకొట్టడం ఖాయమన్నారు. ఎన్నికలకు ఏడాది సమయం ముందు తన వైఫల్యాలపై చర్చ జరగకుండా తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నించారని, ఓటమి ఖాయమయ్యాక కొత్త నాటకాలు మొదలుపెట్టారన్నారు ప్రత్తిపాటి. జగన్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇకనైనా 5 ఏళ్లలో తను కట్టిన ప్రాజెక్టులన్నీ, సాగునీరిచ్చిన ఎకరాలెన్ని, తెచ్చిన పరిశ్రమలు, ఇచ్చిన ఉద్యోగాలెన్ని, ప్రజల జీవన స్థితిగతుల్ని ఎంత మేర మెరుగుపరిచారనే విషయాలపై వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ గమనించే బట్టే ప్రజలు కూటమి వైపు నిలుస్తున్నారన్నారు. జూన్ 4 తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమేనని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు ప్రత్తిపాటి పుల్లారావు. చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరా, టీడీపీ, బీజేపీ, జనసేనతో కదలేరు. నాగలి బట్టిన రైతు నాడి తెలిసి నోడురో, కూలీలా కంచములో మెతుకయ్యినాడురో, కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో, సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో. చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో, టీడీపీ, బీజేపీ, జనసేనతో కదలేరు. జగన్మోహన్ రెడ్డి చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో, టీడీపీ, బీజేపీ, జనసేనతో కదలేరు.
బట్టిన రైతు నాడి తెలిసి నోడురో కూలీలా కంచములో మెతుకయ్యినాడురో కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో టీడీపీ బీజేపీ జనసేనతో కదలరో జగన్మోహన్ రెడ్డి కలూరిపేట నేల చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో టీడీపీ బీజేపీ జనసేనతో కదలరో అరెరే నాగలి బట్టిన రైతు నాడి తెలిసి నోడురో కూలీలా కంచములో మెతుకయ్యినాడురో కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో టీడీపీ బీజేపీ జనసేనతో మీరు మాకు ఈ కల్వర్టు మీరు గెలిచిన వెంటనే గెలుస్తారు 100% మీరే గెలుస్తారు. గెలిచిన వెంటనే మాకు ఈ కల్వర్టు వేయించారు సార్. వచ్చిన 3 నెలల్లో నీకు ఏపించే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. 5 సంవత్సరాల నుంచి మా కౌన్సిలర్కి ఇది బాగు చేయించడం వల్ల కాల పాములు వస్తాయి, వర్షం వస్తే నీళ్లు వస్తాయి, నీళ్ళల్లో పాములు నా ఇంట్లోకి ఒక రోజు కొండకి వచ్చింది. ఎంత భయంకరంగా అంటే రోజుకు ఒక 15 పాములు వస్తాయి, 15-20 పాములు వస్తాయి. మొత్తుకున్నాము అయినా కానీ పట్టించుకోలేదు. మేము పక్కా వైఎస్ఆర్సీపీ 13 ఏళ్ళు జెండా మోసా ఈ రోజు టీడీపీలోకి వచ్చేసాను. పుల్లారావు గారు మాకు హామీ ఇచ్చారు ఈ కల్వర్ట్ వేయిస్తానని. చిలకలూరిపేట నియోజకవర్గంలోని ఎడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ కాకర్ల అంకమ్మరావు, వారి బృందం మాధవరావు, శ్రీనివాసరావు, పెద్ద శ్రీను, చిన్నంకారావు, రవి, ఒడ్డూరి ఉమామహేశ్వరరావు, సిహెచ్ లక్ష్మీనారాయణ, కొండబోయిన బాలరాజు, పిట్టల నాగరాజు, మద్దిబోయిన వెంకటేష్, వీరితో పాటు మరో 50 కుటుంబాల వారు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కావటి మనోహర్ నాయుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రతిపక్ష నేతల వ్యాపారస్తుడిని కాదని, రాజకీయాన్ని వ్యాపారంగా మార్చే ప్రసక్తే లేదని, కేవలం ప్రజాసేవ కోసమే అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ బరిలో నిలిచానని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని 23వ వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వార్డు పర్యటనకు వచ్చిన కావటిని పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆర్వీసీఎస్ హై స్కూల్ వద్ద నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన కావటి మనోహర్ నాయుడు అవ్వాతాతలను ఆప్యాయంగా పరామర్శిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన నవరత్న సంక్షేమ పథకాలు వచ్చాయా అంటూ ఆరాధిస్తూ స్థానిక సమస్యల్ని తెలుసుకుంటూ కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ప్రతిపక్ష నేత పత్తిపాటి పుల్లారావులా వ్యాపారస్తుడిని కాదని, రాజకీయాన్ని వ్యాపారపరంగా మార్చే మనస్తత్వం కాదని స్పష్టం చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంతో విడదీయరాని బంధం ఉందన్నారు. ఇక్కడి ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే అసెంబ్లీ బరిలో దిగినట్టు తెలిపారు. తాను టీడీపీ కూటమిలా బూటకపు వాగ్దానాలు చేయనని, చేయదగ్గిందే చెబుతానన్నారు. మాట ఇవ్వక ముందుగానే ఆలోచించాలని, ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్న తన తల్లి చెప్పిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే సేవకుడిలా పనిచేస్తానని తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గాన్ని ప్రగతి పథాన నిలుపుతానని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం వైఎస్ఆర్సీపీతోనే సాధ్యమవుతుందని కావటి చెప్పారు. సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే మరోమారు వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పి. అనిల్ కుమార్ యాదవ్ను, చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను గొప్ప మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పఠాన్ తల్హా ఖాన్, పార్టీ నాయకులు దర్యావలి, శ్రీరామ్ చలపతిరావు,
నాయుడు ఫణికుమార్, కందుల శ్రీకాంత్, వినయ్ కుమార్, మేకపోతు అజయ్, దేవరకొండ హరి, శ్రీనివాసరావు, మల్లి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిద్ధం మన భవితను మార్చే మనోహరన్న యుద్ధం చిలకలూరి పేదే ఇక సమరానికి సిద్ధం 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 చరిత తిరగరాసే మనోహరన్న సిద్ధం 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 జై 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 మనోహరన్న జై 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 వైఎస్ఆర్సీపీ జై 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 మనోహరన్న జై 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 జగనన్న నీకే జై జై. వెలుగునిచ్చే సూర్యుడే నిన్నటి మొన్నటి సాధక బాధలు బాబేటి బాంధవుడే మనసున్న నాయకుడే పేదోళ్ళ పాలకుడే మనసున్న నాయకుడే పేదోళ్ళ పాలకుడే నిస్వార్థంతో నిజాయితీగా జనమందరినీ కలుపుకుపోయే సేవకుడేరా మన మనోహరన్న మనోహరన్న ప్రజాసేవకై వచ్చాడన్న వచ్చాడన్న సేవకుడేరా మన మనోహరన్న మనోహరన్న ప్రజాసేవకై వచ్చాడన్న వచ్చాడన్న జై 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 మనోహరన్న జై 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 వైఎస్ఆర్సీపీ జై 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 మనోహరన్న జై 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 జగనన్న నీకే జై జై. గెలుపును చూపే సారథుడే అంతటి ఇంతటి అన్నిట సాయం చేసేటి సాధువుడే మమతున్నా మనవాడే పెద్దోళ్ళ సరివాడే మమతున్నా మనవాడే పెద్దోళ్ళ సరివాడే పరమార్థంతో ప్రజానికంగా మన అందరినీ కలుపుకుపోయే నాయకుడేరా మన మనోహరన్న మనోహరన్న ప్రజాక్షేమకై వచ్చాడన్న వచ్చాడన్న నాయకుడేరా మన మనోహరన్న మనోహరన్న ప్రజాక్షేమకై వచ్చాడన్న వచ్చాడన్న జై 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 మనోహరన్న జై జై జై
రాష్ట్రంలో నీళ్లు పరిశ్రమల రంగంపై సరైన శ్రద్ధ లేకుండా యువతకు ఉపాధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు మాజీ మంత్రి చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్. ముఖ్యమంత్రి జగన్ 5 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఫలితంగా కరువు, పరిశ్రమలు, పెట్టుబడుల్ని తరిమేసిన కారణంగా నిరుద్యోగం రాష్ట్రానికి శాపంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి పోయి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి పరిశ్రమలు, పెట్టుబడులను తిరిగి ఆకర్షించగల సామర్థ్యం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు శరత్. ఎడ్లపాడు మండలం జాలాదిలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తండ్రి ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా శరత్ పట్టణంలోని 13వ వార్డులో ప్రత్తిపాటి వెంకటకుమారి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఓటర్లను కలిసి ప్రత్తిపాటి పుల్లారావు లావు శ్రీకృష్ణదేవరాయలకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే చేపట్టే వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా 2014-19 మధ్య ప్రాజెక్టులు, పరిశ్రమల పురోగతి ఎలా ఉంది, 2019-2024 మధ్య ఎలా ఉందో బేరుజు వేసుకోవాలని, ఈ విధంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో తన తండ్రిని గెలిపిస్తే చిలకలూరిపేటను మరింత అభివృద్ధి చేస్తారని స్థానిక ప్రజలందరికీ హామీ ఇచ్చారు ప్రత్తిపాటి శరత్. జరిగింది. చాలా బాగా స్పందన, మహిళల్లో ఎక్కడ చూసినా కూడా చాలా అభిమానం నెలకొని ఉంది. మళ్ళా ప్రత్తిపాటి పుల్లారావు గారు రావాలి, మళ్ళా మన అధికారంలో రావాలని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. చాలా బాగా ప్రచారం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ వస్తేనే మళ్ళా అన్ని సంక్షేమ పథకాలు కానీ, పెన్షన్లు కానీ యథావిధిగా జరుగుతున్నాయని అందరూ కూడా నమ్ముతున్నారు. ఈరోజు చిలకూరుపేటలో 5 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేశామో అంత అభివృద్ధి వెనక జరిగిపోయింది. మళ్ళీ అభివృద్ధి చేసుకోవాలని తెలుగుదేశం పార్టీకి అధికారం రావాలి. ఒక్కసారి అని చెప్పి మమ్మల్ని చూడండి అని చెప్పి ఓటేయించుకొని అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ఈరోజు ఎక్కడ చూసినా, ఏ నీళ్ళ ట్యాంకీ చూసినా, ఏ రోడ్లు చూసినా మన హయాంలో జరిగినవే. మళ్ళీ అభివృద్ధి కావాలంటే మళ్ళీ మీరు అందరూ కూడా దయచేసి తెలుగుదేశం పార్టీకి సైకిల్ ఓటేసి మళ్ళీ పుల్లారావు గారు గెలిపిస్తేనే చిలకూరుపేట అభివృద్ధి జరుగుతుంది. మాటలు చెప్పి ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి మాటలు చెప్పేసి ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతున్నారు. దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి. ఇక్కడ మేము స్థానికంగా ఉంటున్నాము, అభివృద్ధి చేయడానికి ఎప్పుడు కూడా మీకు అందరికి అందుబాటులో ఉంటాము. ఇక్కడ నాయకులందరూ కూడా పూర్తి సపోర్టు, అధికారం, వీళ్ళందరూ సహకారం మాకుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ దయచేసి చిలకూరుపేట ప్రజలందరూ కూడా ఈరోజు మనవి చేస్తున్నాము, ప్రతిపాటిని గెలిపించండి, మరొక్కసారి చిలకూరుపేటను అభివృద్ధి చేసుకుందాం అని మనస్ఫూర్తిగా అందరినీ ఈరోజున ఒకసారి. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ నాయకుల సమావేశం జరగనుంది. హైదరాబాద్లో నివాసం ఉంటున్న చిలకలూరిపేట నియోజకవర్గ వాసులందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానమని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పేరున ప్రతి ఒక్కరిని పిలవకపోయినా ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని, ఈ ఆత్మీయ సమావేశాన్ని దిగ్విజయం చేయాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారాలు. హైదరాబాదులో ఉంటున్నటువంటి చిలకలూరుపేట నియోజకవర్గ మిత్రులందరికీ పేరున నమస్కారాలు. ఈ నెల ఏప్రిల్ 28 సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో, జూబ్లీ హిల్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నందు చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి హైదరాబాద్లో ఉంటున్న మిత్రులందరికీ ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి అందరూ ఆహ్వానితులే. ఇది వ్యక్తిగతంగా ఇన్వైట్ చేస్తూ ఉన్నాము. దయచేసి పాల్గొని చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎవరికైతే ఓట్లు ఉన్నాయో ఓటర్స్ అందరూ కూడా రేపు మే 13 జరగబోయేటువంటి ఎన్నికలకి సమాయత్తం చేసేటువంటి దానిలో భాగంగానే ఈ యొక్క ఆత్మీయ సమావేశం. దయచేసి అందరూ ఆహ్వానితులే కాబట్టి దయచేసి అందరూ పాల్గొని ఈ ఆత్మీయ సమావేశంలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ ప్రత్తిపాటి. సార్వత్రిక ఎన్నికలు 2024 దృష్ట్యా ప్రజలు ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. పల్నాడు జిల్లాలోని పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక, సాధారణ అనే విధంగా విభజించామని, దానికి తగ్గట్టు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పల్నాడు జిల్లాలోని పలు గ్రామాలలో గల పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించి అక్కడ భద్రతా ఏర్పాట్ల గురించి పోలీసు అధికారులను అడిగి
పలు అంశాలపై చర్చించారు. అదేవిధంగా అక్కడ ప్రజలతో మాట్లాడారు. గతంలో అక్కడ జరిగిన వివిధ సంఘటనల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఓటు హక్కు విలువను వివరించారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు ఎన్నికల నియమావళి గురించి వివరించి ప్రజలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించరాదని, ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగితే పోలీసు వారికి ఫిర్యాదు చేయాలని కూడా సూచించారు. ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న 3 చిలకలూరిపేట వాసులకు పార్టీ అధిష్టానం వివిధ పదవులను కేటాయించింది. ఈ మేరకు రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. వైసీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి శివనాగ మనోహర్ నాయుడు సిఫార్సు మేరకు వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట టౌన్ జనరల్ సెక్రటరీగా షేక్ సాపా సైదావలి, చిలకలూరిపేట మహిళా విభాగం అధ్యక్షురాలిగా కంచెర్ల సునీత, విద్యార్థి విభాగం చిలకలూరిపేట టౌన్ 2కు జల్లెడ గణేష్ను నియమించినట్టు పార్టీ అధిష్టానం తెలిపింది. దీంతో ఆ ఇరువురు శుక్రవారం కావటిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 13వ వార్డుకు చెందిన పలువురు టీడీపీ శ్రేణులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం సాయంత్రం ఆ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 100 మంది టీడీపీ కార్యకర్తలు, మహిళలు స్వచ్ఛందంగా వైసీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు తలహఖాన్, నాయకులు దర్యావలి, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మళ్ళీ తిరిగి సంక్షేమం తిరిగి కొనసాగాలి అంటే, ఈ వాలంటరీ వ్యవస్థలు, ఈ సచివాలయ వ్యవస్థలు తిరిగి కొనసాగాలి అంటే తప్పకుండా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూ మీ అందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటుని ఫ్యాన్ గుర్తుపై వేసి మన పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా శాసనసభ అభ్యర్థి నన్ను కూడా అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా ధన్యవాదాలమ్మా. చాలా సంతోషం. ఈరోజు జగనన్న చేసిన సంక్షేమం, అభివృద్ధి ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా అందుతూ ఉంది. ప్రతి పేద కుటుంబం, ప్రతి పేద బిడ్డ అన్ని రకాలుగా కూడా ఈరోజు అన్ని రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రేపు రాబోయే ఎన్నికల్లో ఎంపీగా నాకు, ఎమ్మెల్యేగా మనోహరానికి సాయం చేసి దానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కోరేది ఒకటే, రాబోయే 10 రోజుల తర్వాత జరిగే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులు జగన్కి ఇవ్వండి. అన్ని రకాలుగా కూడా మళ్ళీ మనకి సంక్షేమం అన్నీ కూడా ముందుకు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శిరస్సు వంచి తెలియజేసుకుంటున్నాను. జై జగన్. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అందరికీ కూడా స్వాగతం చెబుతూ, జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన చాలా అద్భుతంగా జరిగింది. ప్రతి పేదవాడు కూడా సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందడం జరిగింది. ప్రతి కుటుంబం లాభపడ్డారు. ప్రతి కుటుంబంలో కూడా మంచి జరిగింది. మరలా తిరిగి 5 సంవత్సరాల పాటు ఇదే రకంగా కొనసాగాలి. ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. వారి కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రకంగా అయితే మీరు ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని రకాల సహాయాలు పొందారో, రానున్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా అదే రకంగా పొందాలి. ఈ వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా అమలు జరగాలంటే పేదవాడి పక్షాన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలా. వారు తిరిగి ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ నుండి మన శాసనసభకి పోటీ చేస్తున్నటువంటి మనోహర్ నాయుడు గారిని మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం.
మండల కేంద్రమైన ఎడ్లపాడులో నివసిస్తున్న వికలాంగులకి ట్రైసైకిల్ ఇచ్చే దాతలు కావాలని కోరుతున్నాడు. బీసీ కాలనీలో ఉండే 40 ఏళ్ల కోటేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయాడు. దీంతో ఏ పని చేయలేకపోతున్నాడు. తనకు ట్రైసైకిల్ ఇప్పించి ఆదుకుంటే చిన్న పనులు చేసి పొట్ట పోసుకుంటానని ఆయన తెలుపుతున్నాడు. దాతలు స్పందించాలని కోరుతున్నాడు. ఈయన ఎడ్లపాడు గ్రామం బీసీ కాలనీ. ఈయన పేరు సర్వేపల్లి సుబ్బారావు గారు. ఇతనికి హైదరాబాద్లో ప్రమాదవశాత్తు కాలు విరిగిపోయింది. అంతమంది కార్పెంటర్ మేస్తుండే, అది ఇది పాత పడిపోయింది. దీనికి దానికి డబ్బు లేక అసలు ఇబ్బంది పడుతున్నాడు. దాతలు ఎవరైనా ఉంటే కొత్త బండి కొనిచ్చి చాలుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తాను. మండలం గణపవరంలోని అచల దాసునాయన మఠం వద్ద ఈ నెల 27, 28, 29 తేదీలలో దాసునాయన స్వామివారి 85వ వార్షిక ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మఠాధిపతి కటారు దాసునాయన తెలిపారు. 17వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 28వ తేదీన ఆదివారం గీతా పారాయణం, 29వ తేదీ సోమవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, 4 గంటలకు గ్రామంలో శోభయాత్ర ఉంటుందన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని మఠాధిపతి దాసునాయన కోరారు. 85 సంవత్సరాల నుంచి అఖిల దాసునాయన సద్గురువుల మఠంలో ఆ యొక్క దాసునాయన గారి ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నవి. రేపు 29/4/2024 సోమవారం నాడు 85వ వార్షిక ఆరాధనోత్సవం నిర్వహించబడుతున్నది. ఈ యొక్క ఆరాధనోత్సవం సందర్భంగా గురువులు పెద్ద ఎత్తున గురువులు వస్తారు. కన్ఫ్యూజ్ చేయమంటారు, పెద్ద ఎత్తున గురువులు వస్తారు. మరి అన్నదాన కార్యక్రమం, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క గురువు యొక్క ఆశీస్సులు అందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. ఈ కార్యక్రమం వివరాలు అంటే 27 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 27/4/2024 శనివారం హనుమాన్ చాలీసా పారాయణము పెద్దనందిపాడుకు భక్త సమావేశం నిర్వహించబడును. తర్వాత 28/4/2024 ఆదివారం రోజు గీతాపారాయణం నిర్వహించబడుతున్నది. ఆయన గీతాపారాయణము గుంటూరు వశిష్ఠ పీఠాధిపతి దొడ్డ సాంబశివరావు గారు, జగన్నాథ రెడ్డి గారు, పి రంగారెడ్డి గారు, జగన్నాథ స్వామి ఆలయం అధ్యక్షుడు చాగంటి వారిపాలెము, వాళ్ళ టీము, రుక్మిణి మనోహర ప్రసాద్ గారు, శర్మ గారు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు. వీళ్ళ ఆధ్వర్యంలో గీతాపారాయణం నిర్వహించబడును. 29/4/2024 సోమవారం గురువుగారు అంటే అఖిలదాసురాయన గురువుగారి యొక్క ఆరాధన 85వ వార్షిక ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించబడును. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదానం కూడా నిర్వహించబడును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమం పాల్గొని ఆ యొక్క గురువాసును అందుకొని తన జీవితాన్ని సుఖమయం చేసుకోవలసిందిగా మనవి చేసుకుంటున్నారు. ఇట్లు మఠాధిపతి దాసునాయన గురువర్యులు. 5 ఏళ్లుగా అన్ని విధాలుగా మోసం చేసిన జగన్ రెడ్డిని, అతడి ప్రభుత్వాన్ని సాగనంపే బాధ్యత గ్రామీణ మహిళలదేనన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు. నాసిరకం మద్యంతో 30,000 ఆడపడుచుల తాలిబొట్లు తెంచిన రాక్షస పాలనకు అంతం అందించాలని ఆయన కోరారు. అయితే 5 ఏళ్లలో 3.14 లక్షల కోట్ల రూపాయల ప్రజల కష్టార్జితాన్ని జలగలా పీల్చేసిన జగన్ మళ్లీ వస్తే జరిగే అనర్థాలు వారికి ఊహకు కూడా అందవని ఆయన హెచ్చరించారు. శుక్రవారం చిలకలూరిపేట పట్టణం, గణపవరం, పసుమర్లో మండలనేని సుబ్బారావు ఆధ్వర్యంలో పొగాకు గ్రేడింగ్ పాయింట్లను ప్రతిపాటి పుల్లారావు సందర్శించారు. వాటిలో పనిచేస్తున్న మహిళలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరీ ముఖ్యంగా 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న మద్యం విధానం మహిళలకు ఎంత చేటు చేసిందో, వారి జీవితాలను ఎంత దుర్భరంగా మార్చేసిందో గుర్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయలు, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500, ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, పేదలకు 3 సెంట్ల స్థలాల్లో ఇళ్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తరపున అందించబోతున్నామని పథకాల గురించి వారందరికీ తెలియజేశారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీ అందిస్తున్న సూపర్ 6 పథకాలతో వారికి ఏ విధంగా మేలు జరుగుతుందో అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఇదే సందర్భంగా గత ఎన్నికల్లో ఒక ఛాన్స్ అంటూ చిలకలూరిపేటకు వచ్చి
ఐదేళ్లలో మంత్రి రజని అవినీతి దోపిడీ తెలిసిందేనని, ఎన్నికలకు ముందు ఏ విధంగా పారిపోయిందో వివరించారు. ఇప్పుడు అదే తరహాలో కొత్తగా గుంటూరు నుంచి వచ్చి మోసపూరిత మాటలు చెబుతున్న వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, బీజేపీ కన్వీనర్ జయరాం రెడ్డి, మండలినేని చరణ్ తేజ, పొగాకు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాంబాబు ఉన్నాడు, ఇప్పుడు ఆయన జగన్ చేశారు, నష్టం చేస్తుందన్న పేదవాడు. రాంబాబు ఏడు కాదు ఇంకోటి చేసుకుంటాడు, ఇంకో 10 రూపాయలు ఆదాయం వచ్చి చేసుకుంటాడు. మీరు చేసుకోలేరు, మీకు ఆ వనరులు లేవు కదా. అది పేదవాడు పొట్టగొట్టాడు. అది జగన్మోహన్ రెడ్డి పేదవాడు పేరు చెప్పి పేదవాడినే దోచేశాడు. ఇది తెలుసుకోవాలి చాలామంది. ఇప్పుడు తెలిసిపోతుంది అందరికీ. నాసిరకం మందుతో అందరికీ తెలిసిపోతా ఉంది. ఇంట్లో ఒక్కరు పిల్లగాడును కూడా బానిసం చేశాడు గంజాయికి, ఈ నాసిరకం మందుకి. ఎగబడుతున్నారు ఈ మందు తాగడానికి. ఏమైందన్నా చేసిన చింతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.